అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో నెల్లూరు చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. నెల్లూరు చేపల పులుసు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా చేస్తూ ఉంటారు. అయితే పక్కా నెల్లూరు స్టైల్ చేపల పులుసుని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. ఇది స్పెసిఫిక్గా ఎన్నో ఏళ్ల నుంచి నెల్లూరులో హోటల్ని రన్ చేస్తున్న వాళ్ళని అడిగి తెలుసుకున్న రెసిపీ. అంతేకాదు ఈ రెసిపీ పక్కా టేస్టీగా రావడం కోసం నాకు తెలిసిన వాళ్ళని కూడా కనుక్కొని చిన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేసుకొని ఇంట్లో ట్రై చేసిన తర్వాత నేను ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ఈ నెల్లూరు స్టైల్ చేపల పులుసుని డౌట్ లేకుండా ఇంట్లో ట్రై చేసేయండి. మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ దీనికోసం కేజీ పైన ఉండే చేపని శుభ్రం చేసి క్లీన్ చేసిన తర్వాత 800 నుంచి 900 గ్రాముల మధ్యలో ఈ చేప ముక్కలైతే వచ్చాయి. సుమారుగా 1 కేజీ అనుకోండి. సో 1 కేజీ చేప ముక్కలకి సరిపోయే కొలతలన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి కొలతలన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ రెగ్యులర్గా చేప పులుసు చేసి ఏ చేపతోనైనా సరే ఈ పులుసుని ట్రై చేయొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చేప ముక్కలకి పులుసు పైన ఉండే జిగురు మొత్తం పోయేంత వరకు కూడా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగేసేయండి. ఇందులో ఉండే నీచు వాసన అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం వేసి ఈ ఉప్పు పసుపు కారాన్ని ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టండి. నెక్స్ట్ 40 గ్రాముల దాకా చింతపండుని తీసుకోండి. చింతపండుని గిన్నెలో వేసుకుని నీళ్లు పోసి నానబెట్టండి. నేను ఇక్కడ 1 కప్పు దాకా వేడి నీళ్లు వేస్తున్నాను. వేడి నీళ్లు వేస్తే చింతపండు త్వరగా నానిపోతుంది. నెక్స్ట్ ఈ చేప పులుసులోకి కావలసిన మసాలా తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వీటిని వేసి దోరగా చిన్న మంట మీద వేయించేసి మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. చేపల పులుసు తయారు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లోతు తక్కువగా ఉండి వెడల్పుగా ఉండే కడాయిని కానీ ప్యాన్ కానీ తీసుకోవాలి. అప్పుడే చేప ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఉడుకుతాయి. అలాగే పులుసు కూడా చేప ముక్కలన్నిటికీ బాగా పడుతుంది. ప్యాన్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా బాగా సన్నగా చాపర్లో వేసుకుని చాప్ చేసుకున్న ఉల్లి తరుగు వేసుకోండి. లేదంటే 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని మిక్సీ జార్లో కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకునైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వెయిట్లో వచ్చేసి 100 గ్రాములు. ఉల్లిపాయల్ని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకుని వేసుకోండి. నెల్లూరు చేపల పులుసులో కొంతమంది పచ్చిమిర్చి వేస్తారు, కొంతమంది వేయరనమాట. అది మీ ఆప్షనల్ అండి. నాకైతే పచ్చిమిర్చి వేస్తే నచ్చింది. సో నేను పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను. పచ్చిమిర్చితో పాటుగా ఇందులోనే కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసేసి బాగా వేయించేసేయండి. పచ్చిమిర్చితో పాటుగా ఉల్లిపాయలను కూడా కాస్త వేయించిన తర్వాత 1 మీడియం సైజ్ టమాటాని తీసుకుని చాపర్లో వేసుకుని ఫైన్గా చాప్ చేసుకుని ఇందులో వేసేసుకోండి. లేదా బ్లెండర్లో అయినా కాస్త బ్లెండ్ చేసుకుని వేసుకోవచ్చు. అంతా బాగా కలిపి మూత పెట్టి టమాటా సాఫ్ట్గా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేయండి. ఇలా టమాటా సాఫ్ట్గా మగ్గిపోయి చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. మనం చింతపండు క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి ఈ చేప పులుసులోకి కారం కూడా ఎక్కువ పడుతుందండి. మీరు తీసుకునే కారం స్పైస్ని బట్టి ఇక్కడ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. మీరు యూజ్ చేసే కారం అనేది బాగా స్పైసీగా ఉంటే కనుక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కారం తక్కువ ఉంటే కనుక 2.5 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా వేయాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ టోటల్గా 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే పడుతుంది. ఈ పులుసులోకి పులుపు, కారం, ఉప్పు కరెక్ట్గా పడితే కనుక ఆ రుచే వేరనమాట. అద్భుతంగా కుదిరిపోతుంది చేపల పులుసు. సాల్ట్ని మీరు తర్వాత అయినా అడ్జస్ట్ చేయొచ్చు. ఇలా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో టమాటోతో పాటుగా కాస్త ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు మొత్తాన్ని కూడా పిండేసేసి ఆ పులుసుని ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి. నానబెట్టిన చింతపండులో ఉండే పులుసు మొత్తం కూడా ఇందులోకి వేసేసేయాలండి. వాటర్ కొద్దిగా వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ పులుసు మొత్తం పిండేసేయండి. నేను ఇక్కడ టోటల్గా 900 ml దాకా వాటర్ని యూజ్ చేశాను. మీకు చేపల పులుసు థిక్ గ్రేవీతో రావాలి అంటే 800 ml దాకా వాటర్ని యూజ్ చేయాలి. అదే కాస్త పల్చిగా కావాలి అనుకుంటే కనుక 1 లీటర్ వాటర్ని యూజ్ చేయొచ్చు. నేనైతే 900 ml దాకా వాటర్ని యూజ్ చేస్తున్నాను. నీళ్లు పోసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిపేసి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి పులుసుని కాస్త మరగనివ్వాలి. పొంగొచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు
మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఈవెన్గా ఇలా పాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా పరిచేసేయండి. వెంటనే రెండో వైపు గరిటెతో ఫ్లిప్ చేసేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్లో చేప ముక్కల్ని కలపడానికి గరిటెని యూజ్ చేయకూడదండి. చేప ముక్కలు వెంటనే ఉడికిపోతాయి కాబట్టి సాఫ్ట్గా అయిపోయి తునిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 10 నిమిషాల పాటు సన్నటి సెగ మీదే చేప ముక్కల్ని పులుసులో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో 2-3 సార్లు మూత తీసి ఇలా క్లాత్ సహాయంతో గిన్నెని కుదుపుకుంటూ స్టవ్ మీద ఉంచండి. చేప ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాక ఇందులోకి అరకప్పు దాకా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వెయిట్లో వచ్చేసి 100 గ్రాములు. పచ్చి మామిడికాయ ముక్కలండి, పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని మధ్య మధ్యలో ఇలా పులుసులోకి వేసేసేయండి. ఒకసారి చేప పులుసు మొత్తాన్ని కూడా కుదుపుకోండి. మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించండి. ఆ తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి మొత్తాన్ని కూడా వేసేసేయండి. గిన్నెని కుదుపుకుంటూ మసాలా పొడి అంతా కూడా పులుసులోకి కలిసేంత వరకు మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి 5-10 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి చేప పులుసుని మసాలాతో పాటుగా ఉడికించండి. సో పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు చక్కగా చేప పులుసుని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపి పక్కకు దించుకుని చల్లారనివ్వండి. మీరు కావాలంటే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అయితే నెల్లూరు చేపల పులుసులో కొత్తిమీర వేయరు అని చెప్పారనమాట. సో నేను అందుకని వేయలేదు. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఏ చేప పులుసు అయినా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్కి చాలా టేస్టీగా ఉంటుందండి. మరుసటి రోజుకైతే ఇంకా రుచిగా ఉంటుందన్నమాట. అంతేనండి, నెల్లూరు చేపల పులుసు చాలా ఈజీ చేసుకోవడం. చిన్న చిన్న కొలతలు అండ్ టెక్నిక్స్ తెలిస్తే సరిపోతుందనమాట. ఎంతో రుచికరమైన ఈ నెల్లూరు చేపల పులుసుని నేను చెప్పిన ప్రాసెస్లో, నేను చెప్పిన కొలతల్లో మీరు కూడా ఇంట్లో నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.